సహజమైన ల్యాండ్స్కేపు, గుహలాంటి ఒక ప్రదేశము చూడటానికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ భవిష్యత్తులో ఏం రాబోతోంది? అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతి. విబిఎం ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఉన్న ఈ వాతావరణం, భక్తులు రావడం వెళ్ళడం, ఆలయం దగ్గర ఈ ఆధ్యాత్మిక వాతావరణం, కొంతసేపు ఇక్కడ ఉంటే మన ఎవ్రీడే రొటీన్ నుంచి కొంచెం బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ గోశాల అండర్ కన్స్ట్రక్షన్, అంటే ఇది అప్కమింగ్ టెంపుల్ అన్నమాట. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అదే ఇస్కాన్ సైబరాబాద్. ఇది వచ్చి శ్రీ సురభి గోశాల. ఈ గోశాల కన్స్ట్రక్షన్ అయింది. కొన్ని గోవులను కూడా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు గోవులకి ఫ్యాన్ దగ్గర నుంచి ప్యాడ్స్, అవి రెస్ట్ తీసుకోవడానికి వీలుగా ప్యాడ్స్, చాలా సోఫిస్టికేటెడ్ అరేంజ్మెంట్స్ అయితే గోవుల కోసం ఉన్నాయి. గోవులు కొంచెం బయటికి అలా వెళ్ళాయి, ఇప్పుడు వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది, వచ్చేస్తాయి వెనక్కి. ఈ గోశాల చుట్టూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ స్థలం మరేదో కాదండి, ఇస్కాన్ సైబరాబాదు. ఇది ఒక అప్కమింగ్ ఇస్కాన్ టెంపుల్. నరసింహస్వామి ఆలయం, కృష్ణ మందిరం, గోశాల, ఇవన్నీ కూడా ఇదిగో హోర్డింగ్ చూసారా, ఈ మోడల్లో మనకి టెంపుల్ రాబోతుంది. Way to Cave Yoga Narasimha Temple. Way to Cave Yoga Narasimha Temple. Way to Cave, you have to mark.
రాబోయే కృష్ణాష్టమికి రమ్మని కొన్ని పాంప్లెట్స్ వివరాలు అన్నీ చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి కూడా చెప్పమని చెప్తున్నారనమాట. ఇక్కడ అప్కమింగ్ కృష్ణాష్టమి వేడుకలు ఆల్మోస్ట్ 3 days జరగబోతున్నాయి. దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే మేము వస్తామని చెప్పాము. అలాగే మేము ప్లాన్ చేస్తున్నాం, వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసిన విజువల్స్ అన్నీ ఒక గుహాలయంలోనికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ అంతా క్లియర్ చేసినప్పుడు ఈ అప్కమింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో టెంపుల్, దానికోసం ముందు ల్యాండ్ క్లియరెన్స్ అంటే లైక్ ల్యాండ్ మొత్తం క్లియర్ చేశారు. అంటే మొక్కలు, చెట్లు, పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ ఉండేవన్నమాట ఇంతకుముందు. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఈ స్టోన్స్, ఈ న్యాచురల్ స్టోన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో వాటిని అలాగే ఉంచేశారు. సో వాటిని కొంచెం గుహలాగా ఫామ్ చేసి లోపల నరసింహస్వామి ఇడవలు పెట్టి తాత్కాలికంగా ఒక ఏర్పాటు చేసి ఈ గుహలాంటి ప్రదేశాన్ని క్రియేట్ చేసి ఒక మంచి అట్మాస్ఫియరు, మంచి వైబ్రేషన్స్ ని భక్తులకి అందజేయటంలో భాగంగా ఇదంతా కూడా క్రియేట్ చేసి రోజు ఈ వర్షిప్పింగ్, ఈ ప్రార్థనలు, భజనలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా అప్కమింగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ లేదా అప్కమింగ్ ప్రేయర్స్కి దానికి కూడా ఇదొక ప్రారంభం లాంటిది. ఆ న్యాచురల్ స్ట్రక్చర్స్ అన్నిటిని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. సరదాగా లోపలికి ఎక్కి అంటే గుహ లాంటి ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈ ఫార్మేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన ఫార్మేషన్సే. ఎక్కడికక్కడ ఒక చిన్న క్యూరియస్గా అనిపించింది, చిన్న గుహలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. టుగెదర్ వన్స్ అగైన్. జై కృష్ణ. జై కృష్ణ. జై శ్రీ. జై శ్రీ. అలా మేము ఆ గుహాలయాన్ని 1-2 సార్లు తిరిగి మళ్ళీ వెళ్ళి అలా 2-3 times లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చాము. ఎందుకంటే అది అంత బాగుంది. అలాగే భజనలు అవి ఒక 2-3 hours అలాగా మేము పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నామన్నమాట. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రదేశంగా అభివృద్ధి చెందబోతోంది. ఇందులో ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండబోతోంది. దాంతోపాటు కృష్ణ మందిరం, ఇందాక మనం చూసినట్టు గోశాల, ఇలాంటి అంటే ఒక నాట్యాలయము, అంటే ఎవ్రీడే రసోయి, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇందులో చాలా అంశాలు ఉండబోతున్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజు డాన్స్ నాట్యాలన్నీ చేస్తాం, డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు ఓపెన్ ఈ ల్యాండ్స్కేప్ అంతా చాలా ఫ్రీగా ఉంది, ఈ గుహాలయం తప్ప. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఎలా మారిపోతాయి అన్న దానికి ఒక హోర్డింగ్ కూడా ఇచ్చారు. చాలా క్యూరియస్గా అనిపించింది మాకు. యాక్చువల్గా మేము భూమి పూజ అప్పుడు కూడా వెళ్ళాము 2-3 monthsకి ఒకసారి. ఎందుకంటే మాకు ఇంటికి దగ్గరే కాబట్టి 2-3 monthsకి ఒకసారి మేము వస్తూ ఉంటామన్నమాట. సో చాలా బాగా నచ్చి నేను ఈ కవరేజ్ చేస్తున్నాను. ఒక ప్రదేశం అంటే ఒక బ్రహ్మాండమైన ఒక కన్స్ట్రక్షన్ రూపుదిద్దుకుంటున్న మొదటి దశల్లో మనం ఇలా మన కళ్ళతో చూడగలగడం అనేది ఒక థ్రిల్లింగ్ మూమెంటే. నిజంగా ఆఫ్టర్ 2-3 years ఇది ఎలా ఉండబోతుంది అన్నది మనం ఊహించలేమన్నమాట. ఇంకా ప్రస్తుతం ఉన్న ఈ గుహాలయం దగ్గరికి వస్తే మాత్రం ఆధ్యాత్మిక వాతావరణం చాలా బాగుంది. నరసింహస్వామి దర్శనం చేసుకొని ఈ ఆలయ ప్రాంగణంలో మేము స్పెండ్ చేశాము. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మన రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ప్రదేశాలు మనం అప్పుడప్పుడు విజిట్ చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతత, స్ట్రెస్ బస్టర్స్ లాగా అవుతుందన్నమాట. సో ఈ విజిట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే
పూర్తయిన ప్రదేశాన్ని చూడటం కన్నా అంటే ఒక కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి టెంపుల్స్ అవి విజిట్ చేస్తూ ఉంటాము. దానికన్నా కూడా ఒక ప్రదేశం ఎలా మొదలవుతుంది, ఎలా రూపుదిద్దుకుంటుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఇదంతా మనం చూడడం. ఈ ల్యాండ్స్కేప్ ఇలా ఉంది, నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఇది ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనకి చాలా చిన్న విషయాల్లో అనిపిస్తాయి చూడగానే. కానీ భవిష్యత్తులో ఇక్కడ ఆలయం పూర్తయిన తర్వాత మాత్రం ఇదే ప్రదేశం ఎలా మారబోతుంది అని ఊహించుకుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అందుకే ఈరోజు తీసిన ఈ విజువల్స్ నాకు ఒక డిజిటల్ లైబ్రరీ మెమరీ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఐ లవ్ ఇస్కాన్, ఇదంతా కూడా మనకి ప్రజలకి ఇక్కడ ఇస్కాన్ రాబోతుంది అని తెలియజెప్పే కొన్ని మార్గాలు. చాలా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ యాక్చువల్లీ భూమి పూజ చేశారు లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు, మార్చ్లో. లాస్ట్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఈ ఇయరే, కానీ ఉమెన్స్ డే అప్పుడు. ఇక్కడ ఇదంతా కూడా ఈ టెంపరీ కన్స్ట్రక్షన్స్ షెడ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక పెద్ద బిల్డింగ్ రాబోతోంది. ఇక్కడ ఈ టెంపరీ ఐడాల్స్ వచ్చిన భక్తులకి దండం పెట్టుకోవడానికి వీలుగా, చూడటానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా టెంపరీ స్ట్రక్చర్సే. ఇవన్నీ కూడా త్వరలో మారబోతున్నాయి. ఈ ఐ లవ్ ఇస్కాన్ సైబరాబాద్ ఈ బోర్డులు, ఈ స్ట్రక్చర్స్ దగ్గర అందరూ వచ్చి టైం స్పెండ్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే ఆ అంబియన్స్ అంత గ్రేట్గా ఉంది. ఈ ఫోటోలు తీసుకొని మెమరీస్ని రికార్డ్ చేసుకున్నాము. అక్కడే భగవద్గీతలో కొన్ని శ్లోకాలన్నీ అక్కడక్కడ రాసి ఉంచారు. అవి చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకం భగవద్గీతలో ఒక తాత్పర్యాన్ని ఇస్తుంది. అది వింటున్న ప్రతిసారి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడం ఆ భగవద్గీత యొక్క శ్లోకాల యొక్క గొప్పతనమే. తాత్కాలికమైన గుహలాంటి ఈ ప్రదేశం, ఇక్కడే జరిగిన భూమి పూజ, భవిష్యత్ ప్రణాళిక, అసలు భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది, నరసింహస్వామి ఆలయం, రాబోయే నరసింహస్వామి ఆలయం, కృష్ణ మందిరము, గోశాల. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చాలా బాగుందండి. గోశాల, ఈ అభివృద్ధి జరగబోయే ఈ అంశాలని మొత్తం ప్రతిబింబించేలాగా ఏ ప్లేస్కి ఆ ప్లేస్ కేటాయించబడి ఇప్పుడే మనకి కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఒక ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఈయన మన ఇస్కాన్ ఆద్యులండి, ఆయన ఫోటో కూడా పెట్టారు. ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. మెయిన్ ఇస్కాన్ అనగానే మనకి మంచి ఆర్గనైజేషన్ అనేది గుర్తొస్తుంది ప్రతి వాళ్ళకి. ఇక్కడ వాలంటీర్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే, అందరికీ తెలిసినట్టుగానే. ఈవెన్ మనం కూడా వీకెండ్స్లో కావాలంటే వెళ్ళి మన సర్వీసెస్ని అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. వీళ్ళంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా వీటన్నిటిని నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ బస్టర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాలంటీర్స్ని చూస్తుంటే వాళ్ళకి ఇది స్ట్రెస్ బస్టర్ అనమాట అని అనిపించింది. వాళ్ళైతే ఎంత మనస్ఫూర్తిగా, ఎంత డిసిప్లిన్తో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు. భగవద్గీత బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఫర్ నీడీ పీపుల్. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు చూస్తుంటే మనకి చాలా ఆధ్యాత్మికత ప్లస్ భక్తిభావం అనేవి మనకి చాలా బాగా కలుగుతాయి. మేము ఆల్మోస్ట్ 3 to 4 hours ఇక్కడ స్పెండ్ చేసాం. 4:30 నుంచి 7:38 వరకు కూడా ఉన్నాము. సో దట్ ఈవినింగ్ ట్రాన్స్ఫార్మేషన్ అంతా కూడా ఇక్కడ చాలా యాంబియన్స్ చాలా బాగా ఉండింది. ఇదంతా కూడా మేము చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా స్పెండ్ చేసాము. భక్తిభావం ప్లస్ ఎంజాయ్మెంట్. నమస్కారం అండి, ఉంటాను మరి.